మీరు అంటున్నారు కదా గువ్వల బాలరాజ్ మంచోడే అని. మీరు అన్నా అనకపోయినా మీ సర్టిఫికేషన్తో నాకు అయ్యేదేం లేదు. అచ్చంపేట ప్రజలకు నేనేందో తెలుసు కాబట్టే మీరు ఒక్కటంటే ఒక్క మాట కూడా నా గురించి మాట్లాడలేకపోయినారు. ఇప్పుడు కూడా సవాల్ చేస్తున్న దమ్ముంటే గువ్వల బాలరాజ్ మీలాగా అవినీతికే పాల్పడి ఉంటే మీకంటే కాళేశ్వరం ప్రాజెక్ట్ ఉండొచ్చు. కాళేశ్వరం ప్రాజెక్టులో దండుకోవడానికి అవకాశం ఉన్నదేమో, దండుకున్నారేమో. ఇది ప్రజలు అంటున్నటువంటి మాట. అక్కడ సంపాదించినటువంటి అవినీతి సొమ్ముతోన ఈరోజు గర్జనల పేరిట ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తుండొచ్చు. కానీ నేను నిజంగా అవినీతి పరుణ్ణి అయితే, డబ్బులు సంపాదించడమే నా యావ అయితే, ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వము దుర్మార్గంగా అక్రమంగా దుందుబీ వాగు నుండి ఇసుక రవాణా చేస్తూ ఉంటే ఆ ఇసుక రవాణా గురించి అడ్డుకునే పోరాటం చేద్దామంటే ఆ రోజు కదలలేరు. అదేవిధంగా పనికిరాని మాటలు మాట్లాడుతున్నారు. ఇదేదో మేము ఆ ప్రాజెక్టు అచ్చంపేట లిఫ్ట్ ఇరిగేషన్ మంజూరు చేసినాం, అది చేసే మొదలుపెట్టే దమ్ము ముఖ్యమంత్రికి లేదని. మీరు ముఖ్యమంత్రి గురించి తర్వాత మాట్లాడతారు. మీరు కలలో ముఖ్యమంత్రిగా ఉండండి, పర్వాలేదు. కానీ గువ్వల బాలరాజ్ సాధించినటువంటి అచ్చంపేట లిఫ్ట్ ఇరిగేషన్ స్కీముకు పునాది రాయి వేయడానికి కేసీఆర్ గారు ఎందుకు రాలేరు? మీరు మాటిచ్చి మీరెందుకు ఆ పునాది రాయి వేయడానికి రాలేరు? సమాధానం చెప్పకుండా బయలుదేరిండ్రు, మీరు వెళ్ళిపోయినరు. దమ్ముందా నేను మాట్లాడే మాటలకు సమాధానం చెప్పడానికి? కేటీఆర్ గారు కానీ కేటీఆర్ గారు భవిష్యత్తు ముఖ్యమంత్రి అని పొగడతలతో ముంచెత్తుతున్నటువంటి పనికిరాని నాయకులకు ఎవరికైనా నా